నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. గోదావరి ఎక్స్ప్రెస్ కొన్ని వేల మంది, ఆ మాటకొస్తే లక్షలాది మంది ఓ ఎమోషన్. తెలుగు రాష్ట్రాల్లో రెండు సంస్కృతులను కలుపుతూ సాగే ఆ రైలు ప్రయాణం ఎన్నో మధుర స్మృతులను పంచుతుంది. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రైలు ప్రయాణికులకు గోదావరి రైలు అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బర్తులు దొరికిందంటే అదృష్టమని ఆనందపడతారంటే అతిశయోక్తే కాదు. 1974లో హైదరాబాద్ విశాఖపట్నం మధ్య ప్రారంభమైన రైలు ఫిబ్రవరి 1, 2024 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఆ రైల్లో ప్రయాణించుకునే వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందరో ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఇది ఎంతో ముఖ్యమైన రైలుగా ఉండేది. రాష్ట్ర రాజధానికి రావాలన్నా, హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లాలన్నా ఈ రైల్లో వెళ్లడాన్ని అత్యంత సౌకర్యవంతంగా భావిస్తారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆ ప్రజా ప్రతినిధులు, అధికారుల తాకిడి తగ్గినా సాధారణ ప్రయాణికుల నుంచి ఆదరణ మాత్రం ఎంత మాత్రం తగ్గలేదు. అందుకే ప్రయాణికులంతా ఆ రైల్లో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 50 ఏళ్ల పాటు ఒకే మార్గంలో నడవడం, ఎంతో మందిని గమ్యస్థలాలకు చేర్చడం అంత సాధారణంగా ఎవ్వరూ మర్చిపోలేరు. అందుకే దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆధ్వర్యంలో గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ లో వేడుకలు నిర్వహించారు. ఈ ఎక్స్ప్రెస్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు, ఈ రైలు ఆగే అన్ని స్టేషన్లలో వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలతో ఆయా స్టేషన్లలో పండగ వాతావరణం నెలకొంది. మొదటిసారిగా ప్రారంభమైన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు వాల్తేరు, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించింది. మొదట్లో ఈ రైలు నెంబర్ 7007, 7008 గా ఉండేది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మొత్తం 18 స్టేషన్లలో ఆగుతుంది. 24 బోగీలతో అతి పొడవైన రైలుగా పేరుగాంచింది. ఈ ఎక్స్ప్రెస్ మొత్తం 710 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి మీదుగా విశాఖపట్నానికి చేరుకుంటుంది. సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్ కు 12727, 12728 నెంబర్లు కేటాయించారు. 1993 నుంచే థర్డ్ ఏసీ కోచ్లున్న ఈ రైలు దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటి ఏసీ కోచ్ ఉన్న ఎక్స్ప్రెస్ గా పేరుగాంచింది. 2000 సంవత్సరం నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎక్స్ప్రెస్ ను నేరుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పర్యవేక్షిస్తుంటే దానికి ఉన్న ప్రాముఖ్యత వేరే చెప్పనక్కర్లేదు.